ఇంటి భోజనానికి స్వాగతమని నేను మీ ఆశాజ్యోతి. ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి కేక్ని చూపిస్తున్నాను. అది కూడా ఫ్రూట్స్ తోటి తయారు చేసింది. ఈ కేక్ చాలా టేస్టీగా ఉండటమే కాదండి, చాలా ఫ్లఫీగా వస్తుంది. అయితే దీనికి ఎటువంటి బేకరీ ఐటమ్స్ కానీ లేదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి కానీ అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈ కేక్ని ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. మరి దీన్ని తయారు చేయడానికి మనకు కావాల్సినవి రెండే అరటిపళ్ళు అండి. ఇవి చక్కగా మగ్గిపోయినట్లయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే మనం అరటిపళ్ళు ఒక్కొక్కసారి బాగా మగ్గిపోయి పడేస్తూ ఉంటాం కదా, అట్లా మెత్తగా మగ్గిపోయినవి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఇక్కడ 2 మీడియం సైజు అరటిపళ్ళను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను మిక్సీలోకి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఫోర్క్ తోటి చక్కగా మ్యాష్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే వీటన్నిటిని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అరటిపళ్ళు ఆల్రెడీ తీగా ఉంటాయి కాబట్టి దీంట్లో 1/2 కప్పు వరకు చక్కెర అనేది సరిపోతుంది. అలాగే 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోవాలి, అంటే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్. ఇంకా 3/4 కప్పు వరకు కూడా పచ్చి పాలను తీసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా ఒకటే కప్పుతోటి కొలుచుకుంటున్నాను. వీటన్నిటిని మీరు ఒకేసారి బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి కూడా చక్కగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు ఎగ్లెస్ కేక్ని చేయాలనుకుంటే నేను చూపించబోయేటటువంటి పెరుగుని కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎగ్తో చేసుకోవాలనుకుంటే ఈ కప్పు పెరుగు బదులుగా 2 ఎగ్స్ని కొట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఉండాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, అలాగే ఎంత ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో. దీన్ని అలాగే మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీకు ఎక్కడైనా కానీ అరటిపండు యొక్క ముక్కలు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా చక్కగా మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ రెడీ చేసుకునే లోపల మనకి టైం ఉంటుంది కాబట్టి ఈ లోపల మనము బేకింగ్కి అవసరమైనటువంటి ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకొని దాంట్లో అడుగు వైపున ఇసుక లేదా సాల్ట్ని ఈ విధంగా పర్చేసేసుకొని మూత పెట్టుకొని ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. ఈ లోపల మనము బ్యాటర్ని రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక జల్లెడని పెట్టేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేసుకోవాలి. నేనైతే గోధుమ పిండిని వాడానండి, మీకు కావాల్సి వస్తే మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సోడా ఉప్పు, మామూలు వంట సోడాని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా జల్లించేసేసుకొని ఆ తర్వాత బ్యాటర్ని మనము చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మామూలుగా మనం కేక్ బ్యాటర్ కట్ అండ్ ఫోల్డ్లో ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి, లేదా ఒకటే డైరెక్షన్లో ఒకటే వైపున మనం కలిపేసుకున్న సరిపోతుంది. బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఒకవేళ మీకు టైట్గా కనుక ఉన్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు కూడా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక టిన్ని తీసుకుని దాంట్లో నెయ్యిని అప్లై చేసేసుకొని కొంచెం మైదాని డస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ట్రేని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ ట్రేని మనం 2-3 సార్లు కనుక ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోయి కేక్ అనేది చాలా ఫ్లఫీగా అలాగే చాలా నీట్గా బేక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కేక్ని మనం బేక్ చేసుకునే ట్రే అనేది అడుగు వైపున చదునుగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఇది బాగా ఇన్సర్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని 40 నుంచి 50 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసి చెక్ చేసుకుంటే మనకి కేక్ బేక్ అయిందో లేదో ఈజీగా అర్థమైపోతుంది. అంటే టూత్పిక్ని కనుక గుచ్చి చూసినట్లయితే దానికి ఎటువంటి బ్యాటర్ అంటుకోకపోతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థము. ఈ 50 నిమిషాల తర్వాత నేను కేక్ని తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. 10 నిమిషాల పాటు చల్లారి చేసుకున్నానండి. ఆ తర్వాత దీని మీద ఒక ప్లేట్ని పెట్టి కేక్ని డీమౌల్డ్ చేసుకుంటున్నాను. చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో, అలాగే ట్రేకి అడుగున అసలు ఏమీ అంటుకోలేదు, చాలా ఈజీగా వచ్చేసింది. మీకు బేకింగ్ పేపర్స్ అట్లాంటివి ఏమీ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు అలాగే కేక్ కూడా చాలా టేస్టీగా ఫ్లఫీగా వచ్చిందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా
ఈ ఫ్రూట్ కేక్ని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇక్కడ 2 కేకులను బేక్ చేశానండి. సో 2 కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో వీడియోని చూసి మీరు కూడా చేసేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేసేయండి.